నా బిడ్డ కూడా నీకు భారమవ్వడం ఎందుకన్నయ్యా? తెలుసో తెలియకో దేవా బావా నా మెళ్ళో తాళి కట్టాడు. నేను ఇంటి కోడల్ని. ఇక్కడే ఉండడం మంచి మర్యాద అన్నయ్య. ఇలాంటి వాళ్ళ దగ్గర మంచి ఎక్కడుంటుందమ్మా? అయినా నువ్వు నాకెందుకు భారం అవుతావు? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను. నిన్ను నీ బిడ్డని నేను పెంచి పోషిస్తానమ్మా. నువ్వు నీ బిడ్డ సంతోషంగా ఉండాలి. ఈ నరకం నుంచి బయటపడాలి. ఇప్పుడెందుకు భారం అవుతుంది? ఉద్యోగం చేసి నాగవల్లి మీ అందరినీ సాకగలదు కదా. నా చెల్లెలు ఉద్యోగం చేస్తుందో చెయ్యదో అని కాదు, కానీ ఇలాంటి దుర్మార్గుడి దగ్గర తను కాపురం మాత్రం చెయ్యదు. పరువు నిలబెట్టడం కోసం ఆ రోజు వెళ్ళిపోయావు గాని ఈరోజు ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టడం కోసమైనా నువ్వు వచ్చేయాలమ్మా. నువ్వు అక్కడుంటేనే క్షేమంగా ఉంటావు వదినా. ఇక్కడుంటే నీకే కాదు, నీ బిడ్డ కూడా ప్రమాదం. నాగవల్లి, వీళ్ళు నీ కడుపులో బిడ్డని ఎలా చూస్తారో తెలియదు. ఇక్కడ నీకు నమ్మకం కుదరకపోతే గంగతో వెళ్ళిపో అమ్మా. నీ బిడ్డ పెరిగి పెద్దవాడై మీ అన్నయ్యలా అందరి మంచి కోరేవాడిలా ఉండాలంటే వాడక్కడ పెరగడమే కరెక్ట్ అనిపిస్తోంది. అమ్మ కూడా చెప్పింది కదా, అసలు మీరు రాకపోయినా పర్వాలేదు, శాశ్వతంగా వెళ్ళిపోయినా సంతోషమే. వెళ్ళిపో నాగవల్లి. ఏమైంది నాన్న? మేమంతా పిచ్చోళ్ళ కనిపిస్తున్నావా? ఇప్పుడు వాణ్ణెందుకు కొట్టారండి? కొట్టడం కాదు, నరికి పోగులెడితేనే గాని ఇడికి బుద్ధి వస్తుంది. పంచాయతీలో వాళ్ళ సెల్లుల్ని తీసుకెళ్లి నా పెద్దరికాన్ని పక్కనెట్టినాడు. ఇప్పుడు ఆడి పెళ్ళామే తోలేసినాక మళ్ళీ డుగ్గు డుగ్గు అనేసి బుల్లెట్ మీద ఎక్కించుకుని ఆడి సెల్లుల్ని తీసుకెళ్తా ఉంటే నేను ఊళ్ళో అందరి ముందు ఎర్రి పప్పలా కనపడాలనా? అందరూ కలిసి తమాషలాడుతున్నారా? ఆటగా ఉందా మీకు? మళ్ళా వీడు పొమ్మనేసి కోడల్ని పుట్టింటికి తోల్తాడా? మరేం చేయమంటావు నాన్న? నాగవల్లి ఇంట్లో ఉన్న ఒరిగేదేం లేదు. పైగా వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్తానంటున్నాడు కదా, దాని చావేదో అక్కడ చావని. బుద్ధి లేకుండా మాట్లాడదు దేవా. చిన్నోడైనా సరే వదిన క్షేమం గురించి వాడు ఆలోచించాడు. తను వెళ్ళాలని కాదు, నువ్వు నాగవల్లి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్తే మళ్లీ సంసారం చేయిస్తానని గంగనే చెప్పాడు కదా. కాపురం బావుండాలని కోరుకునేవాడివైతే దండం పెట్టడంలో తప్పు లేదు. ఏంటమ్మా, నీ మేనల్లుడి మనసు కరగడానికి నేను దాని కాళ్ళు పట్టుకోవాలా? వాళ్ళ చెల్లెల్ని అలా తీసుకెళ్ళిపోతున్నప్పుడు వద్దురా బాబు, కాపురం చేయడానికి కష్టమైపోతుందని నేనేమన్నా బెట్టు చేశానా? ఇప్పుడు తనే తిరిగి ఇంటికొచ్చేసిన తర్వాత ఏదో బజారులో బొమ్మని పోగొట్టుకున్నోడ్లాగా మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతాను అంటున్నాడంటే మీరెందుకు ఆపుతున్నారు? తీసుకెళ్ళని. చూసావా అమ్మా, చూసావా? నువ్వు వచ్చావన్న సంతోషం కూడా వీళ్ళకి లేదు. అలాంటప్పుడు నువ్విక్కడ ఎలా ఉండగలవమ్మా? నువ్విక్కడున్నా సంతోషంగా అయితే వీళ్ళు ఉండనివ్వరు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ అన్నయ్య ఉన్నాడమ్మా. నువ్విక్కడ ఎవరు ఎన్ని మాటలన్నా, ఈ దుర్మార్గుడు ఎన్ని చిత్రహింసలు చేసినా నువ్వు భరించాల్సిన అవసరం లేదమ్మా. ఓ గంగా,
నీ చెల్లిని మేమేం చిత్రహింసలు చేయట్లేదు. అయినా నీ పెళ్ళమే చెప్పింది కదా పొమ్మని. పెళ్లి కాని ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు సరే, కాని పెళ్ళైన ఆడపిల్ల నాగవల్లిని కూడా ఇంట్లో పెట్టుకుంటే నా కూతురు శివపార్వతితో నువ్వు సంసారం చెయ్యాలనా వద్దా? నేనేం తనతో కాపురం చేయలేదు. నా చెల్లెళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయే వరకు మాకు పిల్లలు వద్దని కూడా అనుకున్నాం. పిల్లలు మాత్రం వద్దనుకున్నారా, లేదా దగ్గరకు కూడా రావద్దని చెప్పావా? ఒరేయ్ దేవా, వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టకురా. వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటున్నా సరే ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా బ్రతుకుతున్నారు. లంకంత కొంప ఉన్నా సరే ఇక్కడ ఏ సంతోషమూ లేదు. అయితే పో. అటంటప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఉండడం దేనికి? పుట్టింటికి పో. అట్టాగే నీ మేనకోళ్ళను కూడా తీసుకుపో. అందరూ కట్టగట్టుకుని మీ పుట్టింటికి పోయి అక్కడే కొంపటెట్టుకుని బతకండి. కోడలనే కాదు, కట్టుకున్న భార్యను కూడా పంపించేయాలని చూస్తున్నాడు. చూసారా? రాయ్ నోర్మయ్, శివతో కాపురం చేయట్లేదని తను చెప్పాడు. ఇప్పుడు నాతో నాగవల్లి మాత్రం కాపురం చేయలేదని అందరూ చెప్పి ఎవరికి ఆదర్శం అవ్వాలనుకుంటున్నారు? బ్రహ్మచారులక లేకపోతే భార్యను వదిలేసిన వాళ్ళక? ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక కొంపలో ఉన్నందుకే వయసులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్నను వదిలేసి వెళ్ళిపోయి వీళ్ళ నాన్న కట్టడంతోనే అసలు సమస్య మొదలైంది. వీడు నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడు. వీడి ప్రాణాలు తీస్తేనే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అన్నయ్య వద్దన్నయ్య, వదే అన్నయ్య. గంగా గంగా వద్దన్నయ్య, గంగా వదలరా అన్నయ్య. ఎలా మాట్లాడుతున్నాడో చూసావా అత్తయ్య? మా అమ్మ ఊసెత్తినా ప్రాణం తీస్తానని వాడికి తెలుసు కదా. అయినా సరే మాట్లాడుతున్నాడంటే సరైన గుణపాఠం చెప్పకుండా వదలకూడదు. ఆపో ఆపో ఆపో. నా కొడుకు నీ చెల్లెలతో కాపురం చేసి కడుపొచ్చినాదని నువ్వు మాత్రం సంబరంగా పళ్ళు పూలు తీసుకురావాలి. నా కూతురు శివపార్వతి మాత్రం నీతో సంసారం చేయకుండా సన్నాసిలాగా ఉండిపోవాలా? నీకొక న్యాయం మాకొక న్యాయమా? నా కొడుకన్న దాంట్లో తప్పేం లేదు. మరి ఇంకొక్కసారి ఈ మాట అంటే వాడి నాలుక చీల్చి పారేస్తాను. నానా, నేను అన్న దానికి అపార్థం చేసుకున్నాడు, కానీ మనం అన్న మాటలకి అర్థం ఉందనిపిస్తే
వాళ్ళ చెల్లి వస్తానంటే తీసుకెళ్ళిపోమను. ఇక్కడ ఉండాల్సిన అవసరం తనకేం లేదు దేవరాజ్. నా చెల్లెల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోగలను. నా చెల్లి నాతోనే వస్తుంది. మరి ఇంకా చూస్తావేంది? నీ చెల్లి నీతో పాటు వస్తానంటే తీసుకెళ్ళు. వచ్చేమ్మా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వచ్చే. నీకు స్పృహ ఉంది కదా, నీ జీవితం ఏంటని ఆలోచించుకోవా? నేను సంసారం చేయట్లేదా? అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి, అదే జీవితం. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే అందరికీ లోకువైపోతుంది. నువ్వు ఓడిపోయావు నాగవల్లి, బాక్సింగ్లో కాదు, సంసారంలో. దయచేసి చేసి 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 నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. వెళ్ళిపో అన్నయ్య. అడుగే పడని బయట వెళ్ళిపో అన్నయ్య. చావైనా బతుకైనా అత్తారింట్లోనే 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 అత్తారింట్లోనే. దయచేసి ఏం అనుకోవద్దన్నయ్యా. వదిన అలా అన్న తర్వాత నేను ఏ మొహం పెట్టుకొని రావాలి? శివ మాటలు పట్టించుకుంటావే గాని ఈ అన్నయ్య మాటలు పట్టించుకోవా? ఈ అన్నయ్య చేయి పట్టుకుని ఇంటికి రాలేవా అమ్మా? వద్దన్నయ్య, నీకు దండం పెడతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే వీళ్ళు ఎన్నెన్ని మాటలు అంటారో. అమ్మని, అక్కల్ని, చివరికి నిన్ను కూడా అంటారు. అది నేను తట్టుకోలేను. నా మాట విని వెళ్ళిపో అన్నయ్య. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నీకేం కావాలో అడుక్కోవడానికి చేయి శాసుంటే ఎంతో కొంత సిల్లరెట్టేవాళ్ళం. ఆకలేస్తుందంటే అన్నం పెట్టేటోళ్ళం. కానీ నీ ఎంటరాని నీ సెల్లినెట్టమంటే అది కుదరదు. పోరా బయటికి, పోరా బయటికి, పోరా బయటికి, పోరా బయటికి. గుచ్చింది
ఏంట్రా వాడు నన్ను చంపడానికి నా గొంతు మీద గాజు మొక్క పెట్టినప్పుడు ఆపలేదు కానీ వాడు పడబోతుంటే అడ్డుపడుతున్నావా? ఇంకా ఏం చూస్తున్నావురా? నీ చెల్లి రానప్పుడు ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు? ఆడెళ్ళమంటే వెళ్ళడబ్బోడా, మెడ పట్టుకుని నువ్వే గంటేయ్. పోతరా. ఆగుదేవా ఆగుదేవా ఆగుదేవా. గంగ తన చెల్లెలు రావట్లేదన్న బాధతో ఉన్నాడు గాని నీ మీద కోపంతో కానీ కళ్ళెర్ర చేస్తే నువ్వు దక్కవు, బూడిదైపోతావు. మీకేమైనా ఆటలుగా ఉండదా? అస్తమానం వాడు నా కొడుకుని కొట్టడానికి ఇంటికొచ్చి రచ్చ చేస్తున్నాడనేసి పోలీస్ కేసు పెడితే వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఏమనుకుంటున్నారు? బయటికి తోలరాబోడా. పోతరా. అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య? అన్నయ్య పోరా. పుట్టింటికి రావే చెల్లి, పిలిచింది మన ఇంటి తల్లి. పుట్టింటికి రావే చెల్లి, పిలిచింది మన ఇంటి తల్లి. అత్తింట్లో కడతేరారా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్నలేడు పోబట్టేగా అడవికెళ్ళ సీత. పుట్టింటికి రావే చెల్లి, పిలిచింది మన ఇంటి తల్లి. సారే సిరులిచ్చి మెట్టిన ఇంటికి నన్నిస్తే పుట్టెడు నిండును పొంగున కట్టుకు పుట్టింటికి వచ్చేదా. కాపు కాయనే లేనా కనుల దాచుకోనా. తప్పుతోటి రానన్నా నిప్పులాగా వస్తా. ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. చావైనా బతుకైనా అత్తారింట్లోనే 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 అత్తారింట్లోనే.